రైట్. నెక్స్ట్ ఇక ఆదాబ్ హైదరాబాద్లో మనం కంగ్రాచులేషన్స్ టు ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ కుమార్. సమాజ సేవకు దాసోహం ఈ శ్రవణుడు. విశిష్ట రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు డాక్టర్ దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం. విద్యార్థి దశ నుండే ఉద్యమ బాట పట్టిన ఈయనది విశిష్ట వ్యక్తిత్వం. నిజాయితీతో కూడిన మాటల తోటాలు పేల్చడం ఈయన నైజం. ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితో పనిచేయటం దాసోజు నిజాయితీకి నిదర్శనం. ఆధారాలు లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా పెదవిప్పిన నాయకుడు. ప్రేమతో పలకరించడం, కళ్ళతో నవ్వటం ఈయనకు ఆభరణాలు. నటించడం చేతగాని ముక్కుసూడితనం శ్రవణ్కున్న మరో గుణం. వివాదాలకు దూరంగా, సమాజ హితానికి దగ్గరగా మసులుకునే మనస్తత్వం శ్రవణ్ లాంటి రాజకీయవేత్తలు చాలా అరుదు అన్నది ఒప్పుకోవాల్సిన యథార్థం. కొందరి గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పాలనిపిస్తుంది, ఎంత రాసినా ఇంకా రాయాలనిపిస్తుంది. అది వారి వ్యక్తిత్వానికి మచ్చుతునక. ఆయన చిరునవ్వు ఆప్యాయంగా పలకరిస్తుంది. ఆయన మాటల్లో ప్రతి అక్షరం నిజాయితీని ధ్వనిస్తుంది. ఆయనకు జవాబు చెప్పడానికి ప్రత్యర్థులే కాదు, మిత్రవర్గం కూడా ఒక్క క్షణం ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ మాటల్లో వాస్తవం తాండవిస్తుంది. నిజం అనే శబ్దం కూడా నిశ్శబ్దంగా ఆ మాటలను ఆలకిస్తుంది. ఎక్కడా అనుచితంగా కానీ, అబద్ధం కానీ, ఆయాచితం కానీ, అసందర్భం కానీ ఆయన మాటల్లో కనిపించవు, వినిపించవు. అదే ఆయన ప్రత్యేకత. ఉన్నతమైన చదువు, ఉన్నతమైన బాధ్యతలు ఆయనను ఒక మహోన్నత వ్యక్తిత్వంగా పొణికిపుచ్చుకునేలా చేశాయి. విద్యార్థి దశ నుంచే సమస్యలపై చక్కని అవగాహనతో ముందుకు సాగుతూ ఎందరికో దారి చూపిన లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనకు ఆభరణాలుగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించి ఇటు ప్రజలకు, అటు నాయకులకు ఆకట్టుకున్న మేధావి ఆయన. విషమెత్తు పరుష పదజాలం ఆయన ఎప్పుడూ వాడలేదు. అవ్యాజమైన విషయ పరిజ్ఞానం సొంతం చేసుకున్న ఆయన జీవితం ప్రస్తుత రాజకీయ నాయకులకు ఒక నిఘంటు అని చెప్పచ్చు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితో తన పని తాను చేసుకుపోవటం ఆయన విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. సమాజ సేవ కోసం నేను దాసోహం అంటూ ఎప్పుడూ చెప్పుకునే ఆ లీడర్ పేరే డాక్టర్ దాసోజు శ్రవణ్. ఓసారి చేజారిపోయిన అవకాశం ఇప్పుడు ఎమ్మెల్సీ రూపంలో వరించింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. చట్టసభలో ప్రవేశించి తన గళం విప్పి ప్రజల తరపున పోరాడాలనే ఆకాంక్ష ఇన్నాళ్ళకు నెరవేరింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్పై ప్రత్యేక కథనాన్ని, ఆయన జీవిత విశేషాలని మీ ముందుకు తీసుకొస్తుంది ఆదాబ్ హైదరాబాద్. డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆయన విద్యార్థి దశలో విద్యార్థి నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఒక సామాజిక కార్యకర్తగా, ఉన్నత విద్యావేత్తగా, పరిశోధకుడుగానే కాకుండా కన్సల్టెంట్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ లీడర్గా విభిన్న రంగాల్లో తనదైన శైలిలో మల్టిపుల్ టాలెంట్ కలిగిన వ్యక్తి. ఆయన ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్లో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా, బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రతినిధిగా కూడా విశిష్టమైన బాధ్యత నిర్వర్తించారు. 1986లో ఆర్ట్ కళాశాలలు, ఉస్మానియా విద్యాలయ విద్యార్థి సంఘానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీగా, 1987లో జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. అనేక విద్యార్థి ఆందోళన కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించిన చరిత్ర ఆయన సొంతం. ఇక టెక్ మహీంద్రా అంటే సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్లో కూడా జనరల్ మేనేజర్గా, హెచ్ఆర్ హెడ్గా, ఇటాచీ కన్సల్టెంట్ లిమిటెడ్, సియోరా అట్లాంటిక్ ఇంక్లో హెచ్ఆర్ డైరెక్టర్గా కొంతకాలం పాటు తనదైన శైలిలో పనిచేసి ఒక ముద్ర వేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లోను సీనియర్ హ్యూమన్ రిసోర్స్మెంట్ మేనేజ్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ల కోసం జనరల్ మేనేజర్ నేర్పించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సీనియర్ స్థాయి మేనేజర్ల కోసం నాయకత్వ శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాడు. ఎందరికో మార్గగామిగా నిలిచారు. పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ప్రాజెక్టుల్లో ఎంతో నైపుణ్యంతో పనిచేశారు. ప్రపంచ బ్యాంక్, భారత ప్రభుత్వం, డిఐఎఫ్డి, డిఓపిటి, ఎన్ఎండిసి, సింగరేణి కాలరీస్, హెచ్జెడ్ఎల్ఎస్, ఇండో స్విస్ ప్రాజెక్ట్, ఎఫ్ఈఎస్, జర్మనీ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన, అభివృద్ధి, కన్సల్టింగ్ ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో పనిచేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో
ప్రాజెక్ట్ అసోసియేట్గా, ఫ్యాకల్టీగా ఎఫ్ఈఎస్ జర్మనీ, టీహెచ్టీ భారత ప్రభుత్వం, ఇండోస్విస్ ప్రాజెక్ట్ మొదలైన జాతీయ అంతర్జాతీయ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన కన్సల్టింగ్ ప్రాజెక్టులో ఆయన పనిచేసి ఆయన సత్తా చాటారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించారు డాక్టర్ దాసోజు శ్రవణ్. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతకు సంబంధించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన చారిత్రాత్మక నివేదికలు రాయటంలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్లకు హితోధిక తన వంతు సాయం చేశారు. ఇక ఉద్యమం సమయంలో భారతదేశ సిఇఓ ఫోరంలో సమర్పించబడిన తెలంగాణ పారిశ్రామికరణ కోసం విజన్ ముసాయిదా రూపకల్పనలో కల్వకుంట్ల తారక రామారావుకు ఎంతగానో సహాయం చేశారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ నినాదమే అంశంగా పవన్ కళ్యాణ్ సూచనతో 2008లో ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన శ్రవణ్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించారు. 2009లో సికింద్రాబాద్ లోక్సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజారాజ్యం పార్టీ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీని వీడి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో అనేక టీవీ చర్చల్లో వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని తనదైన శైలిలో బలంగా వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొన్ని కారణాల వల్ల 2014 ఏప్రిల్ 12న టీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నిక పోటీ చేసి ఓడిపోయారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బహిరంగ సభ ప్రసంగాలు అనువదించారు. 2019 సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏఐసిసి ఎన్నికల వార్ రూమ్లో కూడా తాను భాగమయ్యారు. బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా గురుతర బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మరింతగా అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో 2022 అక్టోబర్ 21న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు డాక్టర్ దాసోజు శ్రవణ్. కాగా దాసోజు శ్రవణ్ను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించి అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు వివరాలు పంపగా సెప్టెంబర్ 9న ఆమె తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇవే కాకుండా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా, ఏఐసిసి సభ్యుడిగా, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, మీడియా కమ్యూనికేషన్ విభాగానికి ఇన్ఛార్జిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెలంగాణకి, 2018 ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్గా, 2019 మీడియా మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా, ఏఐసిసి జాతీయ ఎన్నికల నియంత్రణ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. అధికారిక ప్రతినిధిగా బాధ్యత నిర్వర్తిస్తున్న ఆయన 1966 సెప్టెంబర్ 7న కృష్ణమాచారి, జోగమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం నల్గొండలో జన్మించారు. ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్ నల్గొండ, 1980 ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నల్గొండ 1982, బీఎస్సీ నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ కళాశాల నల్గొండ 1985, ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 1988, ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 1990, ఇక పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ 1996. ఇలా ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. డాక్టర్ దాసోజు శ్రవణ్ జీవితం ఎందరికో మార్గదర్శకం. ఒక మేధావిగా, విద్యార్థి నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా, రాజకీయవేత్తగా ఆయన వేసిన ప్రతి అడుగు ఒక విశిష్టతను సంతరించుకుంది. ఆయన మరిన్ని ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తుంది ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక. సో కంగ్రాచులేషన్స్ అండి దాసోజు శ్రవణ్ గారు. నిజంగా చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎటువంటి ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, కులం సపోర్ట్లు ఇట్లాంటివి ఏమి లేకపోయినా, కుల రాజకీయాలు చేయకపోయినా, ఒక మేధావి, ఒక చదువుకున్న వ్యక్తి, విషయం ఉన్న వ్యక్తి, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం, ఆ పార్టీ కేడర్ కోసం, ఆ పార్టీ లీడర్ కోసం నిబద్ధతగా పనిచేస్తే ఖచ్చితంగా అనుకున్న స్థాయికి చేరొచ్చు అనే దానికి మనకు కనిపించే, ఎదురుగా ఉన్న మనకు కనిపించే ఒక రోల్ మోడల్ దాసోజు శ్రవణ్ గారు. నిజంగా ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవటం ఎంతో కష్టం, ఎంతో హార్డ్ వర్క్, కొన్ని సంవత్సరాల కృషి తర్వాత లభించింది ఆయనకి. కంగ్రాచులేషన్స్ అండి దాసోజు శ్రవణ్ గారు.